హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారిషా. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం గురించి తెలుసుకోబోతున్నాము. అదేనండి రంజాన్ స్పెషల్ సాబుదానా డ్రింక్. ఇది ఉపవాస సమయంలో శక్తినిచ్చే, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచే అద్భుతమైన పానీయం. ఈ రెసిపీ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. మరి ఇంకా ఇలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇది మీరు కూడా టేస్ట్ చేసి చల్లగా ఆరోగ్యంగా ఉండండి. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోని 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకుని దాన్ని పక్కనైతే పెట్టుకోండి. తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులోని 100 గ్రామ్స్ సగ్గు బియ్యాన్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను చిన్న సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి. అవైతే ఈ డ్రింక్కి చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని దీంట్లోని 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుని సైడ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత మరొక చిన్న బౌల్ తీసుకుని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ జెల్లీ మిక్చర్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను స్ట్రాబెరీ జెల్లీ మిక్చర్ని అయితే తీసుకున్నానండి. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా కలిసే వరకు అయితే మిక్స్ చేసేసుకుని దీన్ని కూడా సైడ్ అయితే ఉంచుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ అయితే పెట్టుకుని అందులోని 1.5 కప్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా అయితే మనకు బాయిల్ అయ్యేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలండి ఈ విధంగా. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జెల్లీ మిక్చర్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకుని బాగా అయితే 1 మినిట్ కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుని చల్లారబెట్టుకోవాలి. లేదు అని అంటే మనం ఒక 13 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న మనకి జెల్లీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద మరొక దలసరిపాటి గిన్నె అయితే పెట్టుకుని దాంట్లోని ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ కూడా మనకి బాగా బాయిల్ అయ్యేంత వరకు అయితే మనం బాయిల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సగ్గు బియ్యం అనేవి ఉండలు కట్టేస్తాయి. ఇప్పుడు సగ్బియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా మనం బాయిల్ అయితే చేసుకోవాలి. చూసారా, ఇక్కడ సగ్బియ్యం అనేవి నాకు రెడీ అయిపోయినవి. ఇప్పుడు ఇందులో నేను ఒక 500 ml మిల్క్ అయితే వేసుకుంటున్నానండి. ఇవి కాచి చల్లార్చిన మిల్క్ అండి. వేసేసుకున్నాక మిల్క్ అనేవి ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక స్మాల్ కప్పు కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే మనం ఇందులో షుగర్ వేసుకుంటాం కదా, అదైనా సరిపోతుంది. తర్వాత దీని అంతటిని కలిసేలాగైతే కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూను రోజ్ సిరప్ని కూడా వేసుకుని మరొకసారి ఇదంతా కలిసేలాగైతే మనం బాగా అయితే కలుపుకుని ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా లేకపోతే యాలకుల పొడి అయినా సరే వేసుకోవచ్చు. వేసుకున్నాక దీన్ని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను కండెన్స్ మిల్క్ వేసుకున్నాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత దీన్ని అంతటినీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి బాగా చల్లారబెట్టుకోవాలి. లేదు అని అంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ 30 మినిట్స్ కానీ కూల్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న జెల్లీ ప్లేట్ని తీసుకుని ఆ జెల్లీని వీడియోలో చూపించిన విధంగా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఏదో ఒక స్పూను ఏదో ఒక స్పాచులో తీసుకుని దాన్ని ఈ విధంగా అంటే కనుక మనకి పీసెస్ అనేవి కూడా రెడీ అయిపోతాయండి. తర్వాత వీటినన్నిటిని కూడా మనం ఒక బౌల్లో అయితే వేసుకుని సైడ్ అయితే ఉంచుకుందామండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న సాబుదానా డ్రింక్ తీసుకుని అందులోని మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ అన్నిటిని కూడా వేసేసుకుని బాగా కలిసేంత వరకు అయితే కలిపేసుకోవాలి.
ఈ విధంగా అయితే కలిసేంత వరకు మనం కలిపేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ అయితే తీసుకుని అందులో మనం రెడీ చేసుకున్న సాబుదానా డ్రింక్ను కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ జెల్లీ కూడా వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. తర్వాత గార్నిష్ కోసము నేనైతే రోజ్ పెటల్స్ని, డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా అయితే వేసుకుని గార్నిష్ అయితే చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన సాబుదానా సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రంజాన్ స్పెషల్ డ్రింక్ అండి. ఇది రంజాన్ సీజన్లో కంపల్సరీ చేసుకోవాల్సిన డ్రింక్ అండి. అయితే ఈ డ్రింక్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగ అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.